ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో బలిజ విక్కీ రాజ్ అనే ఒక పాత నేరస్తుని, తర్వాత అతని అసోసియేట్ మహేష్ అనేవాడిని, ఇద్దరిని పట్టుకొని వారి వద్ద నుండి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రమేష్ మరియు వారి సిబ్బంది, జగన్ ఇన్స్పెక్టర్ గారు, ఏసీపీ గారు, అడిషనల్ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఈ క్రైమ్ మొత్తం చేసినదంతా కూడా విధానం కనుక్కొని వీరి వద్ద నుండి 50 తులాల బంగారు ఆభరణాలు మీరు చూస్తున్నారు అక్కడ, 30 తులాల వెండి మరియు 3,000 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తర్వాత వీరిని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి వీళ్ళు మా నల్లకుంట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక దొంగతనంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఒక అటెంప్ట్లో ఇన్వాల్వ్ అయినారు. ఇది కాకుండా మిగతా 7 కేసులు కీసర మరియు కుషాయిగూడ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కీసర మరియు కుషాయిగూడ పరిధిలో 7 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. గతంలో వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు ఈ విక్కీరాజ్ అనేవాడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దాదాపు 9 నేరాలు గతంలో చేసి ఉన్నాడు. ఆ గతంలో జైలుకి పోయి మళ్ళీ వచ్చాడు. పాత నేరస్తుడు, చాలా కరడుగత్తని నేరస్తుడు. ఇతని మీద ఇంకా ఫర్దర్ మేము చర్యలు తీసుకోవాల్సింది. సో ఈ సందర్భంగా ఇంత చక్కటి పని చేసి ఈ రికవరీ చేసినందుకు, సొత్తును రికవరీ చేసినందుకు మా సిబ్బంది మొత్తాన్ని కూడా, అధికారులందరినీ కూడా అభినందిస్తున్నాను. వీరందరికీ కూడా రివార్డు. సినిమాల ఇది ఉంది, దానికి సినిమా ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాడు. దానికి సంబంధించి ఆయన చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. నివురు అనే ఒక సినిమాలో కూడా అతను యాక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సంవత్సరమే అది విడుదల కూడా అయిందని చెప్పి అంటున్నారు. నివురు అనే సినిమాలో అతను లీడ్ యాక్టర్గా పనిచేశాడట. ఆ సినిమా చేయడంతో ఇతను చాలా అప్పుల్లో కూరుకుపోయినాడు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో బలిజ విక్కీ రాజ్ అనే ఒక పాత నేరస్తుని, తర్వాత అతని అసోసియేట్ మహేష్ అనేవాడిని, ఇద్దరిని పట్టుకొని వారి వద్ద నుండి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రమేష్ మరియు వారి సిబ్బంది, జగన్ ఇన్స్పెక్టర్ గారు, ఏసీపీ గారు, అడిషనల్ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఈ క్రైమ్ మొత్తం చేసినదంతా కూడా విధానం కనుక్కొని వీరి వద్ద నుండి 50 తులాల బంగారు ఆభరణాలు మీరు చూస్తున్నారు అక్కడ, 30 తులాల వెండి మరియు 3,000 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తర్వాత వీరిని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి వీళ్ళు మా నల్లకుంట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక దొంగతనంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఒక అటెంప్ట్లో ఇన్వాల్వ్ అయినారు. ఇది కాకుండా మిగతా 7 కేసులు కీసర మరియు కుషాయిగూడ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కీసర మరియు కుషాయిగూడ పరిధిలో 7 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. గతంలో వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు ఈ విక్కీరాజ్ అనేవాడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దాదాపు 9 నేరాలు గతంలో చేసి ఉన్నాడు. ఆ గతంలో జైలుకి పోయి మళ్ళీ వచ్చాడు. పాత నేరస్తుడు, చాలా కరడుగత్తని నేరస్తుడు. ఇతని మీద ఇంకా ఫర్దర్ మేము చర్యలు తీసుకోవాల్సింది. సో ఈ సందర్భంగా ఇంత చక్కటి పని చేసి ఈ రికవరీ చేసినందుకు, సొత్తును రికవరీ చేసినందుకు మా సిబ్బంది మొత్తాన్ని కూడా, అధికారులందరినీ కూడా అభినందిస్తున్నాను. వీరందరికీ కూడా రివార్డు. సినిమాల ఇది ఉంది, దానికి సినిమా ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాడు. దానికి సంబంధించి ఆయన చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. నివురు అనే ఒక సినిమాలో కూడా అతను యాక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సంవత్సరమే అది విడుదల కూడా అయిందని చెప్పి అంటున్నారు. నివురు అనే సినిమాలో అతను లీడ్ యాక్టర్గా పనిచేశాడట. ఆ సినిమా చేయడంతో ఇతను చాలా అప్పుల్లో కూరుకుపోయినాడు. సో దానికి సంబంధించి ఈ దొంగతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే ఈ సొమ్మంతా తీసుకొని ఇంకో దగ్గర కుదబెట్టి ఆ సినిమాకు వాడుకున్నాడని కూడా తెలిసింది. హౌస్ బ్రేకింగ్, పగలు కన్నప్పు నేరాలు ఉంటారు. దాన్ని డే హౌస్ బ్రేకింగ్ డ్యూరింగ్ ద డే. ఇంటి తాళాలు పగలగొట్టి నేరం చేయడం. వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు. సీసీ ఫుటేజ్ సీసీ కెమెరా రికార్డ్ అయిందా వీళ్ళది? నేను టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసిన.